గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితులైన వంశీ అనుచరులు గత 10 నెలలుగా పరారీలో ఉన్నారు. మొత్తం 6 నిందితులు పరారీలో ఉంటే వారిపైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయి. దీంతో 2 నిందితులు తమపై వారెంట్లను రీకాల్ చేయించుకోవడానికి సోమవారం కోర్టుకు రాగా వారిని రిమాండ్కు పంపిస్తూ విజయవాడ ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకోమని బెదిరిస్తూ ముదునూరి సత్యవర్ధన్ను నిందితులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్లో ఉన్న సత్యవర్ధన్ను విజయవాడ రప్పించి ముందుగా హనుమాన్ జంక్షన్కు తీసుకువెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్లో వంశీ ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత విశాఖకు తరలించారు. ఈ విషయంపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చెర నుంచి విడిపించారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులైన కొమ్మా కోటేశ్వరరావు, తేప్రోలు రాము, వజ్రప్ కుమార్, ఎర్రంశెట్టి రామాంజనేయులు, చేబ్రోలు శ్రీనివాసరావు, వేణు నిందితులు వీళ్ళంతా గత 10 నెలల కాలంగా పరారీలో ఉన్నారు. దీంతో నిందితుల అరెస్టుకు ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఇక అరెస్టు తప్పదని భావించిన నిందితులు తేప్రోలు రాము, వజ్రకుమార్ అరెస్టు వారెంట్ రీకాల్ చేయించుకోవడానికి సోమవారం కోర్టుకి హాజరయ్యారు. ఇన్నాళ్లు పోలీసులను ముప్పు తెప్పలు పెట్టిన నిందితులను క్షమించకూడదని నిర్ణయించిన న్యాయాధికారి భాస్కర్ రావు నిందితులకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక మిగిలిన 4 నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. రిమాండ్కు తరలించిన రాము, వజ్రకుమార్ను కస్టడీలోకి తీసుకుని సహ నిందితుల ఆచూకీ తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.